సో ఈ పసుపుని ఎలా మరి స్వచ్ఛమైన పసుపుని ఎలా ప్రొక్యూర్ చేయాలి మనం? పసుపుకు సంబంధించి ఫస్ట్ చాయిస్గా అయితే ఎవరింట్లో వాళ్ళు ఒక కుండీలో కూడా, ఈవెన్ సిటీలో ఉన్న కుండీలో పెట్టుకోవచ్చు. మనం నెలకి ఒక ఫ్యామిలీకి పసుపు 100 గ్రాములు అంటే ఎక్కువ అండి. ఒక ఫ్యామిలీకి, అది కూడా అంటే నలుగురు ఉన్న సభ్యులకి. సో ఎవరింట్లో వాళ్ళు ఒక కుండీలో పసుపు మొక్క పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ చాయిస్ అండి. అట్లీస్ట్ ఓకే, అది కుదరలేదు అనుకుందాం. అప్పుడేం చేయాలంటే పచ్చి పసుపు సీజన్లో దొరుకుతుంది. రేపు డిసెంబర్ వస్తే డిసెంబర్ నుంచి మార్చి వరకు పచ్చి పసుపు కొమ్ములు మనకి సహజంగా దొరుకుతాయి. ఆ పచ్చి పసుపు కొమ్ముల్ని మనం తెచ్చుకొని వాటిని చిప్స్ లాగా 5 రూపీస్ కాయిన్స్ అంత థిక్నెస్లో చిప్స్ లాగా కోసేసుకుని ఎండబెట్టుకోవాలి. నీడలోనే ఇంట్లో దగ్గర ఆరబెట్టేసుకోవాలి. ఒక వస్త్రం, శుభ్రమైన వస్త్రం మీద పెడితే తేమను అది పీల్చుకుని తొందరగా డ్రై అవుతుంది. అలా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ లేని వాళ్ళు, ఎండ అప్పుడప్పుడు రాకపోతే పాతకాలపు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వేడి ఉంటుంది, అట్లా అయినా డ్రై చేసుకోవచ్చు. సో అట్లా మనం డ్రై చేసుకున్న తర్వాత దాన్ని పొడి చేసుకోవాలి. దాన్ని మనం వంటల్లోకి వాడుకోవాలి. దాని స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంత వేయంగానే బోల్డ్ అంత గుమగుమలు వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. చాయ్ పసుపు అని పూర్వం వాడుకునేవాళ్ళు. మొహానికి రాసుకోవడానికి కూడా ఇటువంటి పసుపు సూటబుల్ అనమాట, ఆడవాళ్ళు రాసుకునే దానికి కూడా. అయితే ఇది ఒక పద్ధతి. అలాగే సీజన్లో ఎప్పటికీ అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు పచ్చి పసుపు కొమ్ములు రోజు దొరుకుతాయి. ఈ పచ్చి పసుపు కొమ్ముని మనం చిప్స్ లాగా కోసుకొని రోజు అన్నంలో తినాలి. వారంలో కనీసం 3 సార్లు నిమ్మరసం పిండి మొదటి 2 ముద్దలు ఈ పచ్చి పసుపు కొమ్ములు, ఈ నిమ్మకాయ కలిపింది తినాలి. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడానికి, యాంటీ క్యాన్సర్గా పనిచేయడానికి చాలా ఉపయోగం అనమాట. పసుపుని ఇలా కూడా మనం వాడాలి.